సమయంలో అందరూ పరిశుద్ధ గ్రంథ అధ్యక్షుడు అపోస్తలుడైన పౌలు కొరింథీ సంఘానికి రాస్తున్న మొదటి పత్రికలో 6వ అధ్యాయం 12వ వచనం మనం చదువుతున్నాం. ఏముంది అక్కడ ఆ వచనంలో? అన్నిటి యందు నాకు స్వాతంత్రం కలదు కానీ అన్నీ చేయదగినవి కావు. అన్నిటి యందు నాకు స్వతంత్రము కలదు కానీ నేను దేని చేతను లోపరచుకొనబడనున్నాను. చదవబడిన వాక్యంలో మనకేం కనిపిస్తుంది? చదవబడిన వాక్యంలో నాకు అన్ని విషయాల్లో స్వాతంత్రం కలదని అపోస్తలుడైన పౌలు ఇక్కడ తెలియజేస్తున్నాడు. ఏమంటున్నాడు? నాకు అన్ని విషయాల్లో కూడా స్వాతంత్రం ఉంది, కాకపోతే నేను అన్నీ చేయనని చెప్తున్నాడు. మనకు కూడా మన జీవితాల్లో కూడా అన్ని విషయాల్లో కూడా మనకి స్వాతంత్రం ఉంది, కాకపోతే అన్నీ చేయదగినవి కావు. మనం దేని చేత కూడా లోపరచబడనమ్మా. మనకి దేవుడు ఏమన్నా మనకి ఒక ఆటంకం లాంటిది అంతా పెట్టాడా? మనం పలానా పని చేస్తున్నప్పుడు అది మనల్ని వద్దని చెప్పడానికి అన్నిటికీ స్వేచ్ఛను ఇచ్చాడు దేవుడు. మనం అన్ని విషయాలు మనం చేయొచ్చా? కొన్ని విషయాలు మనం చేయకూడదు, కొన్ని స్థలాలకు మనం వెళ్ళకూడదు, కొన్ని విధాలైనటువంటి ఆహారాలు మనం తినకూడదు, కొంతమందితో మనం సాంగత్యం చేయకూడదు, ఎవరితో సాంగత్యం చేయకూడదు, దుష్టులతో సాంగత్యం చేయకూడదు, కోపులు ఉండేటువంటి చోటికి మనము వెళ్ళకూడదు, వారితో సహవాసం చేసే సమయంలో కొంచెం జాగ్రత్త వహించాలి. మనకు అన్నిటిలో స్వాతంత్రం ఉంది. దేవుడు జీవము మరణాన్ని మన కళ్ళ ఎదుట పెట్టాడు. జీవాన్ని చూసుకుంటామో మరణాన్ని చూసుకుంటామో మనం ఆలోచన చేసుకోవాలి. మనకి అన్ని విషయాల్లో ఫ్రీడమ్ ఇచ్చేశాడు. ఈరోజు చాలామంది అంటారు కదా, మా అమ్మ నాకు ఫ్రీడమ్ ఇవ్వట్లేదు, మా ఇంట్లో నాకు ఫ్రీడమ్ ఇవ్వట్లేదు, ఎక్కడికి వెళ్ళనివ్వట్లేదు, నన్ను ఆ ప్రాంతానికి వెళ్ళనివ్వట్లేదు, మా ఫ్రెండ్స్తో బీచ్కి వెళ్ళనివ్వట్లేదు, మా ఫ్రెండ్స్తో సినిమాకి వెళ్ళనివ్వట్లేదు, లేకపోతే మా ఫ్రెండ్స్తో టూర్కి వెళ్ళనివ్వట్లేదు, ఇలా స్వాగతం చెప్తూ ఉంటారు, ఇలా కంప్లైంట్స్ చెప్తూ ఉంటారు. దేవుడు మనకు అన్ని విషయాల్లో కూడా స్వాతంత్రం అనుగ్రహించాడు. మనము దాన్ని ఏ విధంగా ఉపయోగించుకుంటాం, దేవుడు ఇచ్చినటువంటి స్వాతంత్రాన్ని ఎలా ఉపయోగించుకుంటాం అనేది మన మీద ఆధారపడి ఉన్నది. మనం మంచి కోసం ఉపయోగించుకుంటామా, చెడు కోసం ఉపయోగించుకుంటామా? మీకు కొంతమంది స్నేహితులు ఉన్నారు, ఒకప్పుడే రక్షించబడిన స్నేహితులు ఉన్నారు, అప్పుడప్పుడే రక్షణలో వచ్చారు. నువ్వు చర్చకు వస్తావు ప్రతి ఆదివారం, నీతో పాటు వాళ్ళు చర్చకు వచ్చారు, వాళ్ళు అప్పుడప్పుడే వాక్యంలో ఎదుగుతున్నారు. అలాంటి సమయంలో నువ్వు పలానా చోటుకి వెళ్ళావు, కొంతమంది ఉండేటువంటి కోపలు ఉండేటువంటి స్థలానికి వెళ్ళావు, నీ ఫ్రెండ్సే వాళ్ళు. అలాంటి స్థలానికి వెళ్ళినప్పుడు వాళ్ళు ఏం మాటలు మాట్లాడుకుంటారు, చెడ్డ మాటలు వాళ్ళు పలుకుతూ ఉంటారు, వాళ్ళు అసహ్యమైన కార్యాలు చేస్తూ ఉంటారు. అలాంటి సమయంలో నీతో పాటు వచ్చిన వాళ్ళు ఏమవుతారు? నీతో పాటు వచ్చిన వాళ్ళ మైండ్ ఏమవుతుంది? వాళ్ళు మారిపోయేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి నువ్వు వెళ్ళేటువంటి స్థలాలు కొంచెం ఆలోచన చేసుకుని వెళ్ళాలి. నీతో పాటు ఎవరు వస్తున్నారు, నీ పక్కన ఎవరు ఉన్నారో చూసుకోవాలి. నువ్వు ఏదైనా మాట్లాడినప్పుడు, నీ స్నేహితులతో నువ్వు కొన్ని విషయాలు మాట్లాడినప్పుడు నీ పక్కన ఎవరు ఉన్నారో నువ్వు ఆలోచన చేసుకోవాలి. అప్పుడే రక్షించబడి కొంతమంది విశ్వాసంలోకి వస్తారు, దేవుడిని నమ్ముకుని రక్షణ పొందుకుని దేవుళ్ళకి వస్తూ ఉంటారు. అలాంటప్పుడు నువ్వు ఎలాంటి మాటలు పలుకుతున్నావో నువ్వు ఒకసారి ఆలోచన చేసుకోవాలి. నువ్వు పలికేటువంటి మాటలను బట్టి నీ పక్కన ఉన్న వాళ్ళు కూడా ప్రభావితం అవుతాడు. వీడు దేవుడిని నమ్ముకున్నాడు కదా, వీడు ఎలా మాట్లాడితే నేను మాట్లాడితే తప్పేలా అవుతుందా, ఆడు మాట్లాడుతున్నాడు కదా నేను కూడా మాట్లాడవచ్చు అనేటువంటి విధంగా వాళ్ళు ప్రభావితం అయిపోతారు. కాబట్టి మనం ఆలోచన చేసుకోవాలి, మనం ఎలాంటి మాటలు మాట్లాడుతున్నాం, మనం ఎలాంటి ప్రదేశాలకు వెళ్తున్నాం, లేకపోతే మనం ఎలాంటి ఆహారం తింటున్నాం. నువ్వు నీ స్నేహితుడు నిన్ను వాళ్ళు పండగలకు పిలిచిస్తారు, నువ్వు వెళ్తావు, నీతో పాటు నీ పక్కన నీ స్నేహితులు ఇద్దరు ముగ్గురిని తీసుకెళ్తావు. నీ స్నేహితులు వాళ్ళు నీకు ఏదైనా తినమనిస్తారు, నువ్వు తినేస్తావా? విగ్రహార్థాలు నువ్వు తిన్నావంటే నీ పక్కడు ఏమనుకుంటాడు? వీడు తిన్నాడు కదా నేను కూడా తినేయచ్చు అనుకుంటాడు. నువ్వు వద్దని చెప్పు అనుకో, వాడు ఏమంటాడు? వాడు కూడా అంగీకరించడు, వాడు కూడా నిరాకరిస్తాడు, తినడానికి ధైర్యం చేయడు. కాబట్టి మనకు అన్ని విషయాల్లో స్వాతంత్రం ఉంది. ఆ స్వాతంత్రాన్ని ఏ విధంగా ఉపయోగించుకుంటున్నాము? మనం చేసేటువంటి పనులు ఇతరులను ప్రభావితం చేస్తాయి. నువ్వు మాట్లాడేటువంటి మాటలు, నువ్వు పలికేటువంటి మాటలు ఇతరులు ప్రభావితం చేస్తాయి. నీ సహోదరులు లేకపోతే నీ స్నేహితులు కొంచెం విశ్వాసంలో బలహీనలై ఉన్నారనుకో, వాళ్ళ విశ్వాసం నుంచి తొలగిపోయేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి నువ్వేం చేయాలంటే పలికేటువంటి మాట, వెళ్ళేటువంటి ప్రదేశం, చేసేటువంటి పనులు, తినేటువంటి ఆహారం, ఈ విషయాల్లో కొంచెం శ్రద్ధ వహించాల్సిన బాధ్యత మనపై ఉన్నది. ఎందుకంటే
మనల్ని చూసి ఇంకొకరు ప్రభావితం అయ్యేటువంటి అవకాశం ఉంది, అటువంటి ప్రమాదం ఉంది. మనం మంచి పని చేస్తే వాళ్ళు ప్రభావితం అవుతారు, మనం పలికేటువంటి మనం చెడ్డ పని చేసినా కూడా వాళ్ళు ప్రభావితం అవుతారు. ఈడే చేస్తున్నాడు అలాగే నేను చేస్తే తప్పేమన్నా వచ్చిందా, లేకపోతే ఇన్ని సంవత్సరాల నుంచి మందిరానికి వెళ్తున్నాడు, ఆయన చేయగలిగేది నేను చేస్తే వచ్చిందా, నేను ఇప్పుడే దేవుళ్ళలో వస్తున్నాను కదా, నాకంటే సీనియర్లే తప్పులు చేస్తున్నప్పుడు నేను చేస్తే నన్ను ఎవరు ప్రశ్నిస్తారనేటువంటి అటువంటి సందర్భాలు ఏర్పడతాయి. కాబట్టి విశ్వాస విషయంలో రక్షించబడినటువంటి మనము విశ్వాసంలో అప్పుడప్పుడే దేవుళ్ళ దగ్గరకు వస్తున్నటువంటి విశ్వాసాల గురించి, విశ్వాసంలో బలహీనలైనటువంటి సహోదరుల గురించి మనం జాగ్రత్త తీసుకోవాల్సిన వారమై మనం ఉన్నాం. అటువంటి బాధ్యత మన మీద ఉంది. ఇక్కడ పౌలు ఏమంటున్నాడంటే, నాకు అన్ని విషయాల్లో నాకు స్వాతంత్రం ఉంది, కానీ నేను దేని చేతను లోపరుచుకొనబడనొల్లను, ఏది కూడా నన్ను లోపరుచుకోదు, దేని చేత కూడా నేను బంధించబడను. ఎందుకంటే నాకు క్రీస్తులో స్వాతంత్రం కలిగింది, క్రీస్తులో నాకు స్వాతంత్రం వచ్చింది. కాబట్టి ఏది కూడా నన్ను లోపరుచుకోదు, ఏది కూడా నన్ను బంధించుకోదు. నేను అన్నింటిలో మితంగా ఉన్నా, అన్నింటిలో లిమిట్గా ఉంటాను, నా మాటలు లిమిట్గా ఉంటాయి, నేను చేసేటువంటి పనులు లిమిట్గా ఉంటాయి, నేను వెళ్ళేటువంటి నా సంభాషణ లిమిట్గా ఉంటుంది. నేను కొద్దిగా మాట్లాడినా కానీ అది ఎంతో కొంత అర్థాన్ని ఇస్తుంది, లేకపోతే ఎంతో కొంత ప్రభావితం చేస్తుంది. అనవసరమైనటువంటి మాటలు నేను మాట్లాడను. ఈ వాక్యం మనకి ఏం తెలియజేస్తుందంటే, మన దేవుడు మనకి అన్ని విషయాల్లో స్వాతంత్రం ఇచ్చాడు. కాకపోతే ఆ స్వాతంత్రాన్ని మనం ఏ విధంగా ఉపయోగించుకుంటున్నాం, మనం చేసేటువంటి పనులు ఇతరులను ఏ విధంగా ప్రభావితం చేస్తాయి. మనతో ఉండేటువంటి సహోదరులు, మనతో పాటు సంఘానికి వచ్చేటువంటి సహోదరులు, మనతో పాటు తిరిగేవాళ్ళు, మనం చేస్తున్న పనులను చూసి వాళ్ళు ఏ విధంగా ప్రభావితం అవుతున్నారు, ఈ విషయాలు మనం ఆలోచన చేసుకోవాలి. దేవుడు ఏమని తెలియజేస్తున్నారంటే, అన్నీ చేయదగినవి కావు, అన్నిటి ఎందుకు స్వతంత్రం కలదు, కానీ అన్నీ చేసేవి కావు. ఎందుకంటే నేను అన్నీ చేసేస్తే ఇతరులు కూడా నన్నే అనుసరిస్తారు. పౌలు ఏమంటున్నాడంటే, నేను క్రీస్తును పోలి నడుచుకున్న ప్రకారము మీరును నన్ను పోలి నడుచుకోండి అని తెలియజేస్తున్నాడు. కాబట్టి మనం విశ్వాసంలో అభివృద్ధి చెందుతున్న సమయంలో మనల్ని చూసి కొంతమంది ప్రభావితం అవుతారు. కాబట్టి మన మాదిరిని మనం కాపాడుకోవాల్సిన వారమై ఉన్నాం, మన సాక్ష్యాన్ని మనం కాపాడుకోవాల్సిన వారమై ఉన్నాం.